హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి 14 ఇయర్స్ అమ్మాయికి లాంగ్ బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇదొచ్చేసి పొడవు 18 ఇంచెస్ అన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 27 ఇంచెస్ అన్నమాట. ఇప్పుడు సేమ్ మెజర్‌మెంట్స్ అయితే మీరు గాని నేను చూపిస్తున్న విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. లావుగా ఉంటే కొంచెం మెజర్‌మెంట్ అనేది పెరుగుతుంది. తక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అంతా స్టిచ్చింగ్ ప్రాసెస్ సేమ్ అండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ కిందొచ్చేసి నేను కటింగ్ అనేది చేయట్లేదు. ఎందుకంటే ఈక్వల్‌గా అనేది ఉందన్నమాట ఎడ్జెస్. ఇప్పుడొచ్చేసి ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అన్నమాట. సో, ఇప్పుడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్‌కి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా. అలాగే ఇక్కడ ఒక పావు ఇంచ్ గ్యాప్‌తో ఒక లైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది ఈక్వల్‌గా ఉండడం కోసం ఎడ్జెస్ అనేది ఒక పావు ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 18 ఇంచెస్ కదండీ! కాబట్టి కొంచెం పైకనేది చేసుకోవాలనమాట. ఈ విధంగా ఒక పావు ఇంచ్ గ్యాప్‌తో లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి 18 ఇంచెస్ అనేది మనం పెట్టుకున్నాము. చూడండి హాఫ్ ఇంచ్ అనేది లైన్ ఏసాం గదా! అక్కడి నుంచి 18 ఇంచెస్ ఇలాగా పెట్టుకోవాలి. ఇలాగా 18 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ గాని 18 ఇంచెస్‌కనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకనేది మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్ ఖర్చుల కోసం అన్నట్టు. షోల్డర్ ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్‌ట్రా అనేది పెట్టుకోవాలనమాట. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి నడుం లూజు 27 కదండీ! ఆ 27లో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా అర్థమవుతుంది కదా! ఈ విధంగా ఫోల్డింగ్ అనేది 27 దగ్గరికి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో హాఫు చూడండి అందులో హాఫ్‌కి 13 ½ అన్నమాట. హాఫు. మళ్ళీ 13 ½ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే వచ్చింది మనకి నాలుగో భాగం అన్నమాట. ఇప్పుడు 6.7 అనేది మనకు నాలుగో భాగం వచ్చింది. ఇప్పుడు 6.7 అనేది ఈ విధంగా ఒక పావించి గిర్ర గీసాం కదండీ! ఆ లైన్ పై నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మళ్ళీ ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది పెట్టుకున్నాను. మీ చాయిస్ అండి. 1 ½ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా 3 ఇంచులు గాని పెట్టుకోవచ్చు. నేను నెక్ వచ్చేసి 2.2 అనేది పెట్టాను. ఇంకా ఇదొచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టానన్నమాట. ఇప్పుడొచ్చేసి ఒక బాక్స్ లాగా ఎల్ షేప్‌లో డ్రా చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక ఎల్ షేప్‌లో అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇక్కడి నుంచి ఒక ఇంచ్‌కి ఇలాగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఈ విధంగా. తిప్పేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనకు 6.7 తీసుకున్నాం గదా! అదే ఇక్కడొచ్చేసి పైన 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7.27 అనేది తీసుకోవాలి. ఇప్పుడొచ్చేసి లైన్ అనేది కలుపుకునేసేయాలి. ఈ విధంగా లైన్ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఆర్మ్ డౌన్ అనేది ఎలా కరెక్ట్‌గా వచ్చింది అని తెలుసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు మనకి నాలుగో భాగం అనేది ఉంది కదండీ! 6.7 అనేది. ఆ నాలుగో భాగము ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ అనేది పైకుంది కదండీ! ఆ లైన్ వదిలేసి ఇక్కడ కింద నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకు కరెక్ట్‌గా అనేది సరిపోయిందండి. కాబట్టి మనం దీన్ని ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడొచ్చేసి నెక్ చూద్దాము. నెక్ వచ్చేసి 4 ఇంచెస్‌కి అనేది పెట్టమని చెప్పారండి. కస్టమర్సే చెప్పారు. సో 4 ఇంచెస్‌కి అనేది నేను పెడుతున్నాను. చూడండి ఈ విధంగా 4 ఇంచెస్‌కి అనేది నేను పెడుతున్నాను. అంటే పైనుంచి 4 ½ తీసుకున్నానండి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం పోతుంది కాబట్టి పైనుంచి నేను 4 ½ ఇంచ్ అనేది తీసుకున్నాను. మొత్తం ఖర్చుల కోసం పోగా 4 ఇంచులు అనేది నెక్ అనేది వస్తుంది. నాకైతే నార్మల్ నెక్కే పెట్టమన్నారండి. దీని మోడల్స్ ఏమి వద్దన్నారు. సో నేను సింపుల్‌గా నార్మల్ నెక్కే రౌండ్ నెక్ అనేది పెట్టేశాను. ఇప్పుడొచ్చేసి కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అదే విధంగా మన ఛానల్‌ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనం పావించికి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండీ! అది గాని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది కట్ చేసేసుకోవడం వల్ల మనకు ఎడ్జెస్ అనేది సమానంగా అనేది వస్తాయి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి దీన్ని బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని చూడండి మనకు గుర్తుండడం కోసం ఇలాగా బ్యాక్ పార్ట్ అనేసి రాసుకోవాలి. లేదంటే బి పెట్టుకున్నా సరిపోతుందండి. బి అంటే బ్యాక్ పార్ట్ అన్నమాట.
ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ పైనే ఇలాగా గీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లైన్ అనేది ఏర్పడిపోయింది కదా, దానిపైన ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఒక లైన్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ని పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే డ్రా చేసుకోవాలన్నమాట. మనం లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా మనకు చూడండి ఇక్కడ వచ్చేసి గోరుతో ఇలా పట్టుకొని ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా హార్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలి కదండి. అది బ్లౌజ్ కైనా దేనికైనా సరే ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం. సో దాన్ని ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కానీ నాకు ఫ్రంట్ నెక్ కానీ సేమ్ అండి 4 ఇంచెస్ అనేది పెట్టమని చెప్పారు. సో నేను 4 ఇంచెస్ అనేది పెట్టున్నాను. మోడల్ అయితే ఏం వద్దన్నారండి ఫ్రంట్ కానీ. సో సింపుల్ గా నేను రౌండ్ నెక్ అనేది ఇచ్చేస్తున్నాను. వాళ్ళు సింపుల్ గా చాలన్నారండి, కాబట్టి నేను రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. ఈ విధంగా నెక్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ వస్తుంది కాబట్టి మనకు ఎదురుగా అనేది ఓపెన్స్ పెట్టుకోవాలి, మన వైపు ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ అనేది క్లోజ్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఓపెన్ వస్తుంది అనమాట, బ్యాక్ హుక్స్ కాబట్టి. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ ని ఈ విధంగా ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా రఫ్ చేసేసుకోవాలండి. క్లాత్ ని రఫ్ చేసుకోవడం వల్ల మనకు చూడండి ఈ విధంగా లైన్ అనేది ఏర్పడుతుంది. ఆ లైన్ పైన ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేసి నేను రాసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు చూడగానే గుర్తుంటుంది అన్నమాట ఇది ఫ్రంట్ బ్యాక్ అని. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ని కట్ చేసుకున్నామండి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ గా అనేది ఉండాలి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సింగిల్ ఫోల్డింగ్ పైన ఉంది కదండి, ఇలాగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ 2 ఓపెన్స్ అనేది మనకి ఎదురుగా ఉండాలి, ఫోల్డింగ్ మొత్తం మన వైపు ఉండాలి. అదే విధంగా కింద ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, దానికోసం మనకి సమానంగా ఉండడం కోసం కింద ఇలాగా ఒక లైన్ వేసుకొని కట్ చేసేసేయాలన్నమాట. ఇలా కట్ చేసేసేయడం వల్ల మనకు అవి ఎడ్జెస్ అనేది సమానంగా ఉంటుంది. ఇప్పుడు కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కి ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఖర్చులతో మామూలుగా నాకు హ్యాండ్ వచ్చేసి 5 పెట్టమన్నారండి. సో నేను 5.5 అనేది తీసుకుంటున్నాను. ఇంకో 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చులకు అనేది సరిపోతుంది కాబట్టి నేను ఖర్చులతో కలిపి 5.5 అనేది హ్యాండ్ పొడవు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలాగా మనకి చూడండి ఈ విధంగా మనకి ఇప్పుడు 9.5 వచ్చిందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి, రౌండ్ వచ్చేసి. సో అందులో హాఫ్ అనేది మనం తీసుకోవాలి. అందులో హాఫ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి 4వ భాగం వచ్చింది కదండి 6.7 అనేసి, ఈ మూల నుంచి చూపిస్తున్న విధంగా ఈ విధంగా అనేది టేప్ ని పెట్టేసేయాలి. పెట్టుకొని అక్కడికి ఒక మార్క్ చేసేసుకొని కిందకి 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, అర్థమవుతుంది కదా మీకు. ఈ విధంగా మార్క్ చేసుకొని దీని అనేది ఈ మార్క్ ని కలిపేసేయాలన్నమాట. ఏది మనము 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా కింద డౌన్ కి, ఆ 3 ఇంచెస్ మనకి హ్యాండ్ లూజ్ వచ్చింది కదా, హ్యాండ్ లూజ్ ని ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అన్నమాట. 2 ఇంచెస్ ఆ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ ఇచ్చేద్దాము. ఇది వచ్చేసి బఫ్ హ్యాండ్స్ అండి, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా బఫ్ హ్యాండ్స్, అదన్నమాట. ఫస్ట్ వచ్చేసి నార్మల్ గా ఎలాగా డ్రా చేసుకొని తర్వాత వచ్చేసి బఫ్ హ్యాండ్స్ ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి కరెక్ట్ గా అనేది సరిపోయింది మనకు. ఇప్పుడు వచ్చేసి బఫ్ హ్యాండ్స్ ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అయిపోయింది కదండి, ఇప్పుడు బఫ్ హ్యాండ్ అన్నమాట. మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా అనేది నేను
డ్రా చేశాను. 3 ఇంచెస్ అనేది పైకి పెట్టుకున్నానండి. మీ ఇష్టం అది 4 ఇంచెస్ గాని పెట్టుకోవచ్చు. 5 ఇంచెస్ వరకు మీరు పైకి అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలా. చేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడొచ్చేసి 2 ఇంచెస్‌కి ఇలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి 3.5 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి పైకి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. మీరు 4 పెట్టుకోవచ్చు లేదా 5 వరకు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అది మీ చాయిస్. మీకు పఫ్ ఎక్కువ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 1.5 ఇంచ్ అనమాట. ఇక్కడి నుంచి చూడండి, ఈ 3 డాట్స్ ని కలుపుకొని చిన్నగా ఇందులో అనేది నార్మల్ హ్యాండ్ లో కలిపేసేయాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికి మామూలుగా మనం లోతు తీసుకుంటాం కదండి నార్మల్ హ్యాండ్కి అయితే. దీనికైతే లోతు తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. లోతు తీసుకోకుండా సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. చూడండి ఎంత సింపుల్ గా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందో. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.